ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర తెలుగు విభాగ సంపాదకుడు. వార్తలను చదవటం ఒక కళగా రూపొందించటానికి మార్గదర్శి. అలాగే కథకుడు, కవి అయిన శ్రీ పన్యాల రంగనాథరావు గారి కథలు మొదటి భాగం 5/3/20. ఇప్పుడు రంగనాథరావు గారి గురించి మనం తెలుసుకుందాం. 1919వ సంవత్సరంలో జన్మించి 1997లో సుమారుగా 67-69 ఏళ్ళు జీవించి ఆకాశవాణి వార్తా సంపాదకుడిగా, అప్పటికి కేంద్ర వార్తలే తప్ప రాష్ట్రాలకు వార్తలు లేవు, సుపరిచితుడు, కవి, కథకుడు, నాటక రచయిత, తెలుగు కథకు దశ దిశ నిర్దేశించిన రెండవ తరం ఉత్తరాంధ్ర కథకుడై. జీవిత విశేషాలు: పన్యాల రంగనాథరావు ఒరిస్సా రాష్ట్రంలో బరంపురంలో 1919 సంవత్సరంలో జన్మించారు. పెరిగిందంతా విశాఖపట్నం. తల్లిదండ్రులు పన్యాల వెంకట రాజగోపాలరావు, తల్లి పేరు చూడి కుడుతమ్మ, అంటే ఆండాళ్ అంటే గోదాదేవి. కేంద్ర ప్రభుత్వ యోజన పక్ష పత్రిక తొలి సంపాదకుడు రంగనాథరావు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో, ఆకాశవాణి వార్తా విభాగంలో సంపాదకుడిగా పనిచేశారు. అతడు వార్తలు చదవటాన్ని ఒక కళగా రూపొందించి ఒరవడి పెట్టిన మొదటి తరానికి చెందిన న్యూస్ రీడర్గా మనం భావిస్తాం. అలాగే అంతకు ముందు ఆ తర్వాత నాకు కొంగర జగ్గయ్య సినిమా యాక్టర్ కూడా న్యూస్ రీడర్గా మంచి స్థానాన్ని సంపాదించి, వాళ్ళిద్దరి తర్వాత వార్తలు చదవటం అంటే చాలా అసహ్యంగా ఉండేది. మనం ఎవరు వెళ్ళలేకపోయాం. నాకు తెలిసినంత వరకు 1950-70 దశకంలో పన్యాల రంగనాథరావు వార్తలు ఉదయం 7 గంటలకు, రాత్రి 7 గంటలకి వచ్చాయి. వాటి కోసం చెవులు కాచుకొని వింటూ ఉండేవాడు. పార్కుల్లో, ఎక్కడ పట్టే గ్రంథాలయాల్లో. అలాగే అతను రాసిన కథలు భారతి, యువ, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, అలాగే పుస్తకం మొదలైన పత్రికలలో ప్రచురితారు. రచనలు అతడు మారు పేర్లతో, కలం పేర్లతో రాసేవాడు. ఏ పేర్లు? శేఖర్ అని, గోపి అని, చైతన్య అని, అన్నయ్య అనే పేర్లతో, కలం పేర్లతో రాసేవాడు. కనుక మనకి కొంతమందికి తెలియదు. ఆయన రాసినవి గద్వాల చీర నవల. మొన్నే మేము గద్వాల వెళ్ళొచ్చాం. ఒక రక్తం, ఒక స్పర్శ, అభయముద్ర, పన్యాల రంగనాథరావు కథలు, ప్రేమలత, అక్షరదీప్తి, ఆద్యంతం, నీకోసం, అనురాధ, కలసిరాని కాపురం, అభయముద్ర అనే కవితా సంపుటి ఆయన వెలువరించారు. వాటిని దాదాపు ఆంధ్రదేశం మర్చిపోయింది. అలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వారి గురించి పరిచయం చేసే అదృష్టం సరసభారతి దక్కించుకుంటారు. ఎంత అందగాడో, ఎంత స్టైలిష్గా ఉన్నారో ఒకసారి చూడండి. ఈయనే పన్యాల రంగనాథరావు గారు. ఆయన రాసిన ఒక కథ నాకు దొరికింది, మిగతా దొరికితే చెప్తా. ఒకటి, దాని పేరు అదృష్టరేఖ. పొద్దుటి నుంచి
ఇప్పటిదాకా కాళ్ళు అరిగిపోయినట్లు తిరుగుతున్నాడు. ఏమైనా పని దొరుకుతుందేమో అని పాపం సూర్య. కానీ ఎప్పుడూ లేనిది ఆనాడు మాత్రం పని దొరుకుతుందా ఏమిటి అది ప్రశ్న. ఇట్లాంటి బిఏలు లోకంలో ఇప్పుడు వీళ్ళంతా ఒకే రీతిగా ఉన్నారు. అంతమందిలో ఈతడు ఒక లెక్క. ఎన్నడూ తను చూడనిది ఆనాడు ఆ మర్రి చెట్టు కింద చాలామంది జనం ఊగి ఉన్నారు. పని పాటు లేకుండా ఊరికే రోడ్లంట తిరిగే వారికే ఏమైనా వింత కనపడితే అదేదో కనుక్కునేదాకా తొందరగా ఉంటుంది. గబగబా జనాన్ని తోసుకుంటూ లోపలికి చేరాడు సోని. అప్పుడు చిన్న పలక మీద చెయ్యి చూసి మీ జీవిత ఫలాన్ని చెప్పటానికి 2 బేడలు అంటే పావల సుమారు మాత్రమే అని ఉంది. ఆ పలక ముందు ఒక ముసలాయన పెద్ద బొట్టు, పిడికట్లు, గెరదాలు, మీసాలు, బట్టతలబారు పాగ ఆ వేషంలో కూర్చున్నాడు. తనకేమైనా అదృష్టం ఉందా అదేదో కనుక్కోవాలన్న కుతూహలం కలిగింది సూర్య. జేబు తడిమాడు. భగవంతుడే ఉన్నాడనుకున్నాడు. 12 అడాల కన్నా ఎక్కువ లేవు. ఇప్పుడు దీని కింద ఒక పావలా డబ్బు ఖర్చు పెడితే రాత్రి పస్తు పడుకోవాలేమో అని అట్లా అయితే అయ్యింది. కొంచెం నాకు కూడా కొంచెం చూస్తారా అన్న. ఓ అంతకన్నా దయచేయండి బాబు, దయచేయండి అన్నాడా జ్యోతిష్కుడు. సూర్యం కూర్చుని తన కుడి చేయి అందించాడు. జ్యోతిష్కుడు తీవ్రంగా చూశాడు. సూర్యం చేతిని ఏమేమో అనేక భావాలు వెలిబుచ్చాడు. ఓ మారు చిరునవ్వు నవ్వి, ఓ మారు ఆశ్చర్యం, ఓ మారు విచార సూచకం, ఓ మారు ఏదో బాధ పడినట్టు అలా ఊహిస్తూ బుర్ర తటపటాయిస్తున్నా. సూర్యానికి అదేం బోధపడలా. కొంపదీసి ఏమన్నా చెడు చెప్తాడా అనుకున్నా. చచ్చిపోయాం ఎలాగా, ముందు చెయ్యిచ్చేశాను, ఇప్పుడు జంకితే లాభమేమిటి, రోడ్లో తలబెట్టి రోకటి పోటీకి వెడబడం ఏమిటి అనుకున్నా. ఏమైతే అయింది, భగవంతుడే ఉన్నాడనుకున్నాడు. ఆలోచించాల్సింది జ్యోతిష్కుడి ఇలా అన్నాడు. కొద్ది రోజుల్లో మీకు గొప్ప అదృష్టం పట్టబోతోందండి. ఎన్నాళ్ళు లేని ఇప్పుడు అదృష్టమా? చిరునవ్వులో దుఃఖ సూచకం సూర్యాని ముఖం వ్యాపి. ఎలాంటి అదృష్టం? ధనంలో అదృష్టం. ఏ మోస్తరు అని. ఓ లాటరీ మూలంగా మీకు చాలా ధన ప్రాప్తి ఉందండి. కానీ అని నమ్మిదారు. కానీ అర్థనా ఏమిటయ్యా? గాభరా వేసింది సూర్య. కానీ ఏమిటి? అబ్బే మరేం లేదండి, ఆ ధన ప్రాప్తి చాలా కొద్ది రోజుల్లోనే ఉంది. కానీ ఈవిడేదో చెప్పటానికి సందేహిస్తున్నట్టుంది. కొంపతీసి చెడు చెప్పదలుచుకున్నాడేమో. పోతే పోయింది పావలా అని. అరేరే నాకు చాలా తొందరపరపంది, మర్చిపోయానంటూ పావలా ఇచ్చేసి వెళ్ళిపోయా. సూర్యం బతుకు జీవుడా అని. అదృష్టం లాటరీ మూలంగా డబ్బు వస్తుందట. ఇది నమ్మడం ఎలాగ? తాను ఏమన్నా లాటరీ టికెట్లు కొన్నాడా? కొనలేదే. ఇక ముందు కొంటాడా? ఒక్కొక్క టికెట్ రూపాయి బేరంలో ఉంటుంది. తన దగ్గర ఉన్నది ఒక ₹1/2. ఏమైతుందో అనుకున్నా. సూర్యం ఇంటి ముఖం పట్టాడు. వాళ్ళ వీధికి రాగానే ఎప్పుడూ లేని వాళ్ళ ఇంటి ముందు పక్కాయన, ఏమండి సూర్యం గారు, ఎలా కులాసాగా ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారని పలకరించారు. సూర్యానికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి చెప్పమా అనుకున్నాడు. అలా మీ దయ వల్ల ఏదో అల్లా బజార్లోంచి వస్తున్నాను. ఆయన సంఖలో ఏదో పెద్ద పుస్తకం ఉంది. ఏమిటో అది కనుక్కోవాలని కుతూహలం కలి. ఏమిటండి ఆ చేతి కింద అంత పుస్తకం? అబ్బే అరే లేదు, ఇది లాటరీ టికెట్లు. వీటిని అమ్మటానికి మన ఊళ్ళో నన్ను ఏజెంటుగా నియమించారు. టికెట్ ఎంతో ఖరీదు.
ఓ పావలా మాత్రమే. మొదటి బహుమానం 40,000 రూపాయలు. వచ్చే నెల జూలై 10వ తేదీన డ్రాయింగ్ అంటే దాన్ని తీస్తారన్నమాట. మీరు టికెట్ తీసుకుంటారని నమ్ముతున్నా. ప్రార్థన కూడా అని గొక్క తెరకుండా ఏకరువు పెట్టారు. జ్యోతిష్యుడు తనకప్పుడే చెప్పాడు, లాటరీ మూలంగా డబ్బు వస్తుంది. ఏమో ఎవరికి తెలుసు, తనకే రాకూడదా ఆ 40,000? తనకు అదృష్టం ఉందేమో అనుకున్నాడు. అవును, సరదాకు టిక్కెట్ కొనాలుంది, ఏది ఓ టిక్కెట్ ఇవ్వండి నాకును అని జేబులోంచి పావలా తీసి ఇచ్చాడు. కమలానికి 4 రోజులై ఒంట్లో కులాసాగా లేదు. ప్రతిరోజు పొద్దుట జ్వరం రావడం, సాయంత్రం పోవడం, చాలా నీరసించిపోవడం. అందులోనూ భర్త పెద్ద BA పాస్ అయి తప్ప ఒక్కడిగా చిన్న ఉద్యోగం కూడదు. పాస్ అయినప్పటికీ చిన్న ఉద్యోగం కూడదు కదా అన్న విచారమే మరీ కుసింపచేసింది ఆమె. పొద్దుటల్లా తిరిగి సాయంత్రం 7 సూర్యం ఇల్లు చేరుకున్నాడు. ఓడిపోయిన ముఖంతో కమలాన్ని తదేకంగా చూశాడు. చాలాసేపై భర్త కోసం ఎదురు చూస్తున్న కమల ఆయాసంతో, ఆతురతతో, గద్గద కంఠంతో వచ్చారు అంది. అయ్యో పాపం, కమలాన్ని ఎంత కష్టపడుతున్నాను. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నా వల్ల ఏమైనా సౌఖ్యం అనుభవించిందా? అబ్బాయి ఎంత పాపం చేసుకున్నా. కమలా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవటం వల్ల ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. ఒకప్పుడు ఎంత సుఖంగా కాలం గడిపేదాన్ని. ఈ పాపిష్టి సూర్యాన్ని ఎందుకు చేసుకున్నావు కమల? అబ్బా, నీ ముఖం చూడటానికి ప్రతిరోజు సిగ్గుగానే ఉంది. అయ్యో, నిన్ను మాత్రం సుఖపెట్టడం లేకపోయానే. ఆఖరికి నీ కుంట్లో బాగా లేదంటే ఆ పాటి మందైనా ఇప్పించటానికి శక్తి లేకుండా పోయిందే నాకు. ఇలాగ అనేక విధాల తలపోశాడు. కళ్ళమ్మట నీళ్లు గిర్రున తిరిగి మెల్లగా కమలం పక్కన కూర్చున్నాడు మంత్రుడు. అది అద్దె కొంప, కిటికీలు లేవు, ఒక గది, ఒకే వంటిల్లు, అంతే ఆ ఇంటి సౌభాగ్యం. అలాంటి ఇంట్లో ఉన్న పూటకు గతి లేకుండా ఉన్న సంసారుల ఆస్తిపాస్తులు ఎవరికి తెలియంది? కమలా వంట్లో ఎలా ఉంది అని దుఃఖంగా, ప్రేమపూర్వకంగా గద్గద స్వరంతో అడిగారు. ఒక్క పిసరు నయంగా ఉందండి, కానీ మీరు ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు. ఏ అధికారికి ఆ పాటి కనికరం మీ మీద రాలేదా? అది కనికరానికి రోజులు కావు ఇవి. కమలా, ఎవడి వ్రాత ఎలా ఉంటే వాడు అనుభవించాల్సిందే. ఈ కాలం గొప్పవాళ్ళంతా ఒకటి, గొప్పవాళ్ళు మరీ గొప్పవాళ్ళు అవటం, భేదవాళ్ళు మరీ భేదవాళ్ళు అవటం, ఇది ఈ కాలధర్మం. ఏమని చెప్పేది కమలా అని కన్నీళ్లు కాల్చారు. అబ్బా, మీరల్లా కళ్ళ నీళ్లు పెట్టుకోకండి, నా ఒంట్లో అసలే బాధ ఎక్కువైపోతుంది. ఊరుకోండి, మనకి మంచి రోజులు రాకపోవు, కష్టాలు ఎప్పుడునూ కాపురం ఉంటాయా అంది మామూలు లోకల్ రీడర్. జేబు రుమాల కోసం జేబులోని చెయ్యి పెట్టగానే లాటరీ టికెట్ తగిలింది. చప్పున లాటరీ జ్ఞాపకం వచ్చింది. ఆ పైన జ్యోతిష్కుడు చెప్పిన సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది. తనకు ఒక పెద్ద మొత్తం సొమ్ము, మొత్తం 40,000 రూపాయలు రాబోతోంది. అప్పుడు కమలాన్ని బాగా సుఖప్రదంగా సుఖపెట్టచ్చు. కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. ఏం అదృష్టం అనుకు. కమలా, చాలా చిన్న కష్టం, నేను చాలా కష్టపెడుతున్నాను. మనం ఈ కొంప మార్చి మంచి ఇల్లు చూస్తాను, దానికి పోదాం అన్నాడు. ఆమె చేతిని ముద్దు పెట్టి, ప్రియా, ఇంతకన్నా మన రోజుల్లో చౌక ఇల్లు దొరుకుతుందా? ఇది చాలే. మీరెక్కడుంటే ఆ స్థలమే నాకు పెద్ద భవనం. మరో ఇంటికి ఎందుకండి? మన అదృష్టం ఉన్నప్పుడు మనం వెళ్ళవచ్చు అంది కల. అదృష్టం అనేసరికల్లా సూర్యానికి కంఠస్వేద రోమాంచనాదులు కలుగుతున్నాయి. లోపల సంతోషం కమలానికి అప్పుడప్పుడు భరిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచి చెప్పడం ఎందుకనుకున్నారు. మర్నాడు పొద్దుటే లేచి ఆలోచింపసాగాడు. పెద్ద
ప్రైజు వస్తుంది. అప్పుడు కాకుండా ఇప్పటి నుంచి ఎందుకు కమలాన్ని సుఖపెట్టకూడదు, పాపం కమల డబ్బులతో బాధపడుతుంది అనుకున్నా. గభాలున లేచాడు. గేటు దగ్గర 100 రూపాయలు తీస్తే గేటు తెలిసినవాడు అప్పిస్తాడు, వడ్డీ పుచ్చుకుంటాడు. పుచ్చుకొని ప్రైజు వంటి ప్రైజు 40,000, అందులో పోయేది పోతే 150 పోతే నెలకు వడ్డీ వస్తుంది 150. సేటుకి ఇచ్చేస్తే 40,000లో 150 ఏమూలా? ఈ ఆలోచన చాలా బాగుందనిపించి కొయ్యనున్న కోటు చేసి తగిలించుకున్నాడు. కమలా, నేనిప్పుడే వస్తాను, తలుపు చేరేసుకో అని వెళ్ళిపోయాడు. అయితే సేట్ అప్పిస్తాడా? ఎందుకివ్వడు? 1 నెలలో తీర్చేస్తానంటే ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఏవేవో ఆలోచనలో బజార్లో ప్రవేశించాడు. తాపీగా సేటు కొట్టు చేరుకున్నాడు. సేటు గారు, ఓహో సూర్యం గారా, ఎన్నాళ్ళకు కనబడ్డారు, ఏం ఇలా దయచేశారు? అబ్బే ఏం లేదు, మీతో కొంచెం పని. ఏం పని చెప్పండి, మీకేమైనా అప్పు కావాలా? అవునండి, అందుకోసమే వచ్చి. మరేం పర్వాలేదు, చెప్పండి, మీకెంత కావాలంటే అంత ఇస్తాను. నేను సైటు చాలా మంచివాడు అని, కాకపోతే అలా ఎందుకంటాడనుకో, 100 రూపాయలు సాయం చేస్తే నెలాఖరికి 50 రూపాయల వడ్డీతో 150 తీర్చేస్తాను. వణుకు కలిగింది సేటుకు, ఆశ కలిగి 100 రూపాయలు ఇచ్చి సూర్యం చేత సంతకం చేయించుకున్నాడు. సూర్యం ఇప్పుడు గొప్ప అదృష్టవంతుడైపోయాననుకున్నాడు. గబగబా ఇంటి యజమాని దగ్గర వెళ్ళి వాడితో జట్టీకెచ్చారు. ఈ వెధవ కొంపలో గాలి రాదు, ఏం లేదు, ఎవరు ఉండగలరండి అందులో? పోనీరండి, ఎవరికి కావలిస్తే వాళ్లే ఉంటారు. ఇన్నాళ్ళు మీరే ఉన్నారు కదా, నేను ఇప్పుడే ఖాళీ చేసేస్తాను. పోనీ అలానే కానివ్వండి బాబు, మీరు ఎలాగంటే అలా. అప్పటికైనా ఎద్ద చెల్లించి ఆ ఇంటికి తిరిగి వచ్చారు. కేవలం మన కష్టాలని నాగాల్టి గట్టెక్కాయి, మనం ఇప్పుడే ఇల్లు మార్చేయాలి అని ఆయన కౌగిలి చుట్టుకొని ముద్దు పెట్టుకుని ఆమెను కౌగిలించుకొని భర్త వాలకం చూస్తే ఆమెకేం బోధపడలా. అదే మళ్ళా అట్లా అంటున్నారు, అదృష్టం ఏమిటి మనం అని ఆత్రుత. అదంతా తర్వాత చెప్తారే, ముందు పద, మంచి మేడ ఇల్లు ఒకటి అద్దెకు మాట్లాడా, మనం మరి అందులో ఉండలేం, ఇప్పుడే మార్చేద్దాం. ఎంతకైనా భర్త అతనికి తెలియకుండా తనకేం తెలుసు, అందులోనూ కమలానికి సూర్యం అంటే అంత ప్రేమ. ఆ క్షణమే ఇల్లు మార్చేశారదం. కమలానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఓ డాక్టరు నియమించాడు సూర్య. ఆహారానికి బత్తాయి, నారింజ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, సోడాలు మొదలైనవి తెచ్చారు. తన జీవితంలో హాయిగా గడపటానికి మొదటి రోజులు కమలాలు. సూర్యం బజారుకెళ్ళి అదేదో తల మీద లాల్దాను దగ్గరికి తెచ్చి 100 రూపాయలు అప్పు చేశాడు. ఇంటికి వస్తున్నప్పుడు కొత్త రుమాల చీరలు, కొత్త రకాల చీరలు, బాడీలు అరడజన్ కొన్నాడు. కమల కోపం చాలా మట్టుకు ఇంట్లో ఫర్నిచర్ కొన్నాడు. తన కోసం 4 సూట్లు కుట్టించుకున్నాడు. కమలానికి ఇదేం చాదస్తమేమి పోకుండా ఉంది. భర్తకి ఉద్యోగం ఎక్కడా అయిందా? అలా అయితే తనకు చెప్పడు, పోనీ ఇంకా చెప్తాడేమో అని ఊరుకుంది కమల. నీకిప్పుడు కులాసాగా ఉందా? మీరున్న తోట్లల్లా నాకు కులాసాగానే ఉంటుంది, కానీ మీరింత వైభవం జరపటానికి కారణం చెప్పారు కాదు అని ప్రేమపూర్వకంగా ఆమెను తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగలించుకొని ముద్దులు కురిపించాడు. నీతో చెప్పాను కదా మన కష్టదినాలు పోయాయని, ఉద్యోగం దొరికిందని చెప్పటాని కదా చెప్పేవాడనుకుని సరదా పడ్డది కమలాప. కమలతో లాటరీ సంగతి చెప్పటమా మానటమా? చెప్తే ఏమంటుందో చెప్పాలనుంది. పోనీ లాటరీలు, జ్యోతిష్కులు
వాళ్ళ గురించి అప్పుడు అభిప్రాయము చూద్దామని ఇలా దిగాడు సూర్యం. కమలా, నీకు జ్యోతిష్యం చేయి చూపించి చెప్పుకోవటంలో ఏమైనా నమ్మకం ఉందా? నాకేం నమ్మకం లేదు సుమా అన్న. జ్యోతిష్కుల వాళ్ళు గట్టిగా కార్లు కావండి, వాళ్ళు గట్టి దగాకోర్లు సుమండి, వాళ్ళవి వెళ్ళవని నమ్మకూడదు. ఓ మారు మా పెత్తండ్రి కొడుకు జోస్యం చెప్పించుకుంటే ఆ వెధవ ఇంకా నువ్వు 60 ఏళ్ళు బతుకుతావని చెప్పాడు. పాపం వాడు నెల కాకముందే చచ్చిపోయాడు. నీకు తెలీదా? రామం వాడే అంది అన్నది. సౌర్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏమిటి, జ్యోతిష్యుల దగాకోరులా, ధనాశాపరులా? అయితే తనకు చెప్పిందంతా అబద్ధమే. మీరెప్పుడు జ్యోతిష్యులు నమ్మకండి, వాళ్ళు బట్టి దగాకోర్లు, డబ్బు కోసం ఎప్పుడు నమ్మకూడదు. పోనీ లాటరీ టిక్కెట్లో నాకు టిక్కెట్ కొనాలుంది అని. చీచి, ఇంకా నన్ను అడిగారు కొనకుండా శుష్క దండగ సుమండి. లాటరీ అంతా ఎందరో కోటాను కడతారు. లాటరీలో అందులో మనం ఏ మూల? అలా ఎప్పుడు లాటరీ కట్టరు కదా, లేక కట్టేశారా? అనుమానం. ఆహా, ఎబ్బెబ్బే కట్టలేదు కమలా, లాటరీ అంటే నాకు ఇష్టమే లేదు అని చప్పున లేచాడు, కోటు వేసుకున్నాడు. ఎక్కడికో తొందర. కమలా ఎక్కడికే లేదు, ఇప్పుడే వస్తాను అని బయలుదేరాడు. అయితే కమలం అది అన్నది నిజమే. ఇంకా తన బతికేం గాను, 40,000 స్థాయనే నమ్మకంతోనే కదా 200 అప్పు చేశాడు. సేటు లాల్ దాస్ వీళ్ళిద్దరూ యమకింకర్లా కళ్ళ. ఇంకా తనకు బతుకు దుర్భరం. ఏం చెయ్యడం? నిజమే, కోట్ల కొద్దీ ఉన్న లాటరీ టికెట్లలో తనదేమూల. ఎంత పొరపాటు పని చేశాను, ఇప్పుడెట్లా, ఏది మార్గం? అంతమంది జ్యోతిష్కుడు చెప్పాడు కదా తనకు అదృష్టం ఉందని, తనకే రాకూడదా 40,000? ఇంకా ఎన్నో విధాల మొనపడి మర్రి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ మరెవరో ఉన్నారు, కానీ జ్యోతిష్యుడు దగా చేశాడా? ఏమండి, మీరు జ్యోతిష్యుడే కోసమే వస్తున్నారుగా, ఇప్పుడు కనపడితే అమాంతంగా ఒక లెంపకాయ లాగేస్తా, నాకే వస్తుందని చెప్పాడు. ఆస్తి మా అన్నదైపోయింది. మీరు మిక్కిలి నా దగ్గర నేడు 2 రూపాయలు దోచాడు అని ఎవరో సూర్యంతో అటు ఇటు అని వెళ్ళిపోయాడు. అయ్యో, జ్యోతిష్కుడు ఎంత దగా మనిషి, అలా ఎంతమంది దగా అయిపోతున్నారో కదా. ఆ వెధవ ఎంత డబ్బు ఆర్జిస్తున్నాడిలాగా మోసంతో అనుకుని. సరే, ఇప్పుడు మన బతికేం గాను, వాడు చెప్పింది శుద్ధ అబద్ధం తప్పకుండా. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? లాల్ దాస్ వేటు అమ్మో 200 కాదు, వడ్డీ 100, మొత్తం 300. తను మరి బతకలేదు. ఇప్పుడేం చెయ్యాలి? గబగబా పోస్టాఫీస్కి వెళ్ళాడు. తన మామగారికి టెలిగ్రామ్ ఇచ్చాడు. కమలకి దగ్గుగా ముందు వెంటనే రండి. టెలిగ్రామ్ ఇంకో గంటకు మామగారికి అందిపోతుంది. మామగారు తప్పకుండా వస్తారు. కమల హాయిగా తండ్రి దగ్గర ఉంటుంది అనుకున్నాడు. శాంతాడు ఒకటి కొన్నాడు తన పని కోసం. ఇంటికి వచ్చాడు. చప్పున జ్ఞాపకం వచ్చింది. ఆనాడు 7వ తేదీ అని ఆనాడు టిక్కెట్ తెస్తారు. తనకు అనుమతిస్తేనే టెలిగ్రామ్ ఇస్తారు. ఆ బహుమతి వస్తే సాయంత్రం 6 అయింది. టెలిగ్రామ్ లేదు. సరే, తన లాటరీ పోయిందనుకున్నాడు. ఇక పూర్తి నిశ్చయం. 8వ గంట రైలులో మామగారు వచ్చారు. సాయంత్రం బజారు వెళ్ళారని, ఇంకో నిమిషంలో తరస్తారని చెప్పింది కమల ఆయాసం. ఎంతలో ఎర్ర సైకిల్ మీద పోస్టు జవాను వచ్చి టెలిగ్రామ్ ఇచ్చారు. ఆతృతతో మామగారు చూశారు. మాస్టర్ సూర్యం, ఫస్ట్ ప్రైజ్ 40,000 గ్రీటింగ్స్ అని. ఇక కమల సంతోషానికి మేరలేదు. ఎంత రాత్రైనా సూర్యం రాలా. ఇంతలో కమల వేణీళ్లు పెట్టడానికి మెల్లగా వంటింటి తలుపు తీసి కేవుమని పెద్ద కేక వేసి గుబేళ్ళ గుమ్మంలో పడి, కమలా ఏమైందమ్మా, ఏమైంది, ఏం కావాలో అదే. కింద కమల కలీబరం, వంటిలో దూరానికి సూర్యం, మీది పీక కన్నీ చేంతాడులని.
గాలిలో ఊగుతోంది సూర్యం కళేబరం. అది కథ. ఇంకొక కథ మళ్ళీ దొరికితే రేపు.